మాజీ రాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారికి, అలాగే 90 వసంతాలు కంప్లీట్ చేసుకొని ఈరోజు 90వ పుట్టినరోజు చేసుకుంటున్న మన పూర్ణచంద్రరావు గారికి, చాలామంది ఎక్కడి నుంచో ఇక్కడికి రావడం అంటే ఇండియాలో ఉంటే రావడం చాలా ఈజీ. అలాంటిది వారి కోసం అమెరికా నుంచి ప్రత్యేకంగా వచ్చిన వారి మిత్రులందరికీ నమస్కారం. పూర్ణచంద్రరావు గారికి నేను 30 years అయింది ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి, బట్ ఎక్కడ నాకు వారితో కనెక్షన్ లేదు. నేను ఫిలిం ఇండస్ట్రీకి వచ్చేలోపే వారు సినిమా ఇండస్ట్రీకి ఆల్మోస్ట్గా దూరంగా ఉంటూ, నేను వచ్చిన తర్వాత కొన్ని సినిమాలు వారు నిర్మించడం జరిగింది. వారు నాకు మొన్న నేను ఇక్కడికి వచ్చిన రోజు గుర్తు చేశారు. దిల్ సినిమా నేను తీసినప్పుడు దాన్ని హిందీలో నేను రీమేక్ చేస్తాను, నాకు రైట్స్ కావాలని అడిగారు. అడిగితే వారు నిర్మిస్తానంటే ఫ్రీగా ఇస్తానని చెప్పాను. ఎందుకంటే నిర్మాత అంటే ఈరోజు విలువ లేదు. నిర్మాత అంటే ఈ రోజుల్లో ప్రజెంట్ జనరేషన్లో నిర్మాతనే. కానీ ఆ రోజుల్లో నిర్మాత అంటే అట్లూరి పూర్ణచంద్రరావు గారు లాంటి నిర్మాతలు, ఇందాక రజనీకాంత్ గారు చెప్పారు, నిర్మాత అంటే ఇచ్చేవాడు, అందరూ తీసుకునే వాళ్ళే ఈరోజు ఇచ్చేవాడిని శాసించే లెవెల్లో ఈరోజు సినిమా ఇండస్ట్రీ ఉంది. సో ఆ రోజులు వాళ్ళు ఎందుకు ప్రత్యేకత, నేను ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం కూడా పూర్ణచంద్రరావు గారు ఇట్లా డిసెంబర్లో నాకు ఫోన్ చేసి February 14th 15th మీరు ఇలా రావాలి, దేనికాని కూడా అడగలేదు, ఇట్లా మీరు కూరుకు రావాల్సింది ఉంటుంది, ఫ్రీగా పెట్టుకోండి డేట్స్ అంటే వారు అడిగారు. నేను ఓకే చెప్పేశాను. 3 days బ్యాక్ నాకు డౌట్ వచ్చింది, వారు రమ్మన్నారు, వెళ్తున్నాను, అసలు ఎందుకు వెళ్తున్నాను తెలుసుకోవాలి కదా అని అప్పుడు బెనర్జీ గారికి ఫోన్ చేసి, వారిది ఇట్లా 90th బర్త్డే, ఒక రిసార్ట్ కంప్లీట్ చేశారు. ఎవరెవరు వస్తున్నారంటే అప్పుడు వెంకయ్యనాయుడు గారి పేరు, రజనీకాంత్ గారి పేరు, జిఆర్ స్వామి గారి పేరు చెప్పారు. జిఆర్ స్వామి గారు ఒక ఆధ్యాత్మికంగా మనందరికీ పరిచయం. దేవుణ్ణి ఎవరమైతే నమ్ముతామో, నేను ఎవరు చెప్పారు కదా, నమ్మకాలు ఉంటాయి ఉండవు, బట్ ఆధ్యాత్మికంగా జిఆర్ స్వామి గారిని ప్రపంచంలో ఉన్న తెలుగువారు చాలామంది ఇష్టపడతారు. అలాగే వెంకయ్యనాయుడు గారిని ఇందాక ప్రదీప్ గారు చెప్పారు, నాకు రాజకీయాల సైడు చాలా తక్కువ, కానీ వెంకయ్యనాయుడు గారిని నేను శతమానం భవతి సినిమా అప్పుడు నాకు నేషనల్ అవార్డు వస్తే వారి చేతుల మీదుగా నేషనల్ అవార్డు తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాను. అప్పుడు వారు చెప్పిన మాటలు నాకు అలా గుర్తుండిపోయాయి. ఒక నాయకుడిగా తెలుగు రాష్ట్రాలకి, అప్పుడు ఒకటే రాష్ట్రం మనది, మన రాష్ట్రం నుంచి సౌత్ ఇండియా నుంచి ఇండియాలో మనకు విలువ ఉందంటే వెంకయ్యనాయుడు గారు ఇలాంటి లీడర్ వాళ్ళు. అలాగే రజనీకాంత్ గారు, వారు వెళ్ళిపోయారు. ఇందాక చెప్పారు, నేను 60 సినిమాలు కంప్లీట్ చేశాను లాస్ట్ 23 yearsలో. నాకు తెలుసు, ఇక్కడ సినిమాలో ఉన్న అందరికీ తెలుసు, మా హీరోలందరూ, మాకు హీరోలే కావాలి, అల్టిమేట్గా మేము సినిమా తీయాలంటే మాకు హీరోలు కావాలి. కానీ హీరోలందరూ వాళ్ళు హీరోల్లాగే ఉంటారు, కానీ రజనీకాంత్ గారు ఒక్కరి మట్టుకు మామూలు మనిషిగా ఉంటారు. అటు జిఆర్ స్వామి గారు కానీ, ఇటు వెంకయ్య నాయుడు గారు కానీ, అటు రజనీకాంత్ గారు కానీ ఈరోజు పూర్ణచంద్రరావు గారి గురించి వచ్చారు అంటే విలువలు, వ్యక్తిత్వం, ఆ రెండు కలగలిపిన వ్యక్తి కాబట్టే వారితో పాటు ఇంతమంది ఇక్కడికి వచ్చాం. నేను కూడా రావడానికి రీజన్, ఒక నిర్మాతకి ఉండాల్సిన క్వాలిటీస్ వారి లాంటి నుంచి దూరం నుంచి, వారితో నాకు పరిచయం లేదని చెప్పాను. ఒక రామానాయుడు గారు, పూర్ణచంద్రరావు గారు, కెఎస్ రామారావు గారు, వీళ్ళందరూ ఒక సీనియర్ నిర్మాతలు. మాకంటే ముందు ఒక నిర్మాతగా వాళ్ళు ఎలా ఉన్నారో చూసి అవి అలవాటు చేసుకొని నేను నా మొదటి సినిమా నుంచి సినిమాలు తీయడం ప్రారంభించాను. సో దానికి మాలాంటి జనరేషన్కి వాళ్ళు ఒక దారి చూపించిన నిర్మాతలు.
87 సినిమాలు ఎలా ఎలా తీశారో ఇందాక ప్రభు గారు వారు చెప్పడం జరిగింది. సార్ ధన్యవాదాలు. ఇలాంటి ఈవెంట్కు మమ్మల్ని ఆహ్వానించి ఈరోజు ఈ అందరినీ కలిపాడు. అది మీ 90వ జన్మదినం అవ్వడం నిజంగా 90 సంవత్సరాలకు ఇలాంటిది చేయడం ఇక్కడ ఉన్నవారికి నాకు తెలిసి ఎవరికి సాధ్యం కాదు. అది వారికే సాధ్యమైంది. ఒక ఇన్స్పిరేషన్. ఇది నెక్స్ట్ మనందరికీ ఒక ఇన్స్పిరేషన్. మనం చెయ్యాలని ఒక సంకల్పం ఉంటే 90 కాదు, వారు శతమానం భవతి శత జయంతి ఉత్సవం కూడా అందరం కలిసేలాగా ఆ భగవంతుడు వారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరినీ ఇక్కడ ఏకం చేసిన పూర్ణచంద్ర గారికి ధన్యవాదాలు చెప్తూ ఒక చివరి మాట. పుట్టుక ముందు మనకు ఒక డేట్ ఉంటుంది, మనం చనిపోయాక ఒక డేట్ ఉంటుంది, మధ్యలో ఉండేది డాష్. ఆ డాషే మన జీవితం. ఆ జీవితంలో ఎన్నో మెమరీస్ ఉంటాయి. నెక్స్ట్ జనరేషన్కి మనం ఇచ్చేటివి మన మంచి విలువలు, వ్యక్తిత్వాలు. థ్యాంక్ యూ. ఇంట్రెస్టింగ్గా ఆఫర్ ఇస్తున్నాను. 87 సినిమాలు కంప్లీట్ చేసిన అల్లూరి పూర్ణచంద్రరావు గారు తొందరలోనే వారి సమర్పణలో నేను ఒక చిత్రాన్ని నిర్మిస్తాను. అది వారికి గిఫ్ట్. అది వారికి నేను ఇచ్చే గిఫ్ట్. అది కూడా విలువలతో కూడుకున్న సినిమా.